రైటా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్నదానము, రక్తదానము, వికలాంగులు, వితంతులు, మానసిక వికలాంగులందరికీ కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. దీని సందర్భంగా కడప నగరంలో అప్సరా సర్కిల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షఫీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి జన్మదినోత్సవ ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తి ఎవరన్నా అంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు అందరూ అమలు పరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేమి, చేయూత అయితేమి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు పరిచేట్టుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి 5 సంవత్సరాల్లో పరిపాలనలో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రైతులకి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరుల కోసం ఉచిత కరెంట్ అయితే కానీ, ఆరోగ్యశ్రీ అయితే కానీ, 108 అయితే కానీ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తన తండ్రిని మించిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. గత ఎన్నికల్లో ఆయన సంక్షేమ పథకాలు ఎన్ని అమలు పరిచినా కానీ 40% ఓట్లు వచ్చినాయంటే భారతదేశంలో ఏ నాయకుడు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఒక మహాకుటుంబంలాగా ఏర్పడి అధికారం కోల్పోయినాం తప్ప సంక్షేమ పథకాలతోనే మా ప్రభుత్వం 41% వచ్చిన ఘనత మాకు దక్కింది. మళ్ళీ ఈరోజు 2 సంవత్సరాల్లో ఈ మహాకుటుంబం వలన ఏమీ ఒరిగేది లేదని ప్రజలు గ్రహించినారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు అన్ని చేస్తున్నా అన్నిటికీ ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల్లాగా అందరూ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఉద్యమిస్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తెచ్చుకునే విధంగా ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణలో కూడా మేము సక్సెస్ అయినాం. ప్రజలు ప్రమాదం పట్టారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా సహకరించి ఉద్యమాన్ని, 1 కోటి సంతకాల ఉద్యమాన్ని జయప్రదం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి అధికారం తెచ్చుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళా తెచ్చుకునేదానికి అనుకరిస్తాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇట్లా జన్మదిన దినాలు ఇంకా జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కూతురి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. డిసెంబర్ 21 మా ప్రీతమ నాయకులు, మా పులివెందుల పులిగుడ్డ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన శుభ సందర్భంగా కడప అప్సరా సర్కిల్ నందు కేక్ కటింగ్ మరియు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఆ భగవంతుని ఆశీస్సులు మా జగనన్న కుటుంబానికి, అవినాష్ అన్న కుటుంబానికి, మా సురేష్ అన్న కుటుంబానికి మరియు కడప నాయకుల ముఖ్య వారందరి కుటుంబాలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై జగన్ రెడ్డి, జై అవినాష్ అన్న, జై సురేష్ అన్న. జరుపుకుంటున్న మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఈ సందర్భంగా మా మిత్రుడు, మా 10వ డివిజన్ మిత్రుడు షఫీ గారి రాష్ట్ర మైనార్టీ నాయకుడైనటువంటి షఫీ గారి ఆధ్వర్యంలో అప్సరా సర్కిల్లో పెద్ద భారీ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. ఈ ఏవైతే మా మేయర్ సురేష్ బాబు గారు చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలకు పేటెంట్ హక్కుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పేదలకు చేసిన సహాయాలు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సహాయాలకు గ్రామాన ప్రతి చోట ఆయన జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఆయన రాబో కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎం చేసుకునేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అహర్నిశలు కృషి చేస్తామని ఆయనకు ఈ బర్త్డే సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది.